వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం G+1 హౌసెస్ సేల్ తీసుకురావడం జరిగింది. మంచి లో బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీ, తక్కువ ప్రైస్లో ఉంటుంది. ప్రాపర్టీ యొక్క ఫ్రంట్ ఎలివేషన్, డిజైన్స్, కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీకి మేజర్గా చెప్పుకోవాల్సింది మెయిన్ రోడ్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే జస్ట్ బిలో 30 మీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. మనకు కమర్షియల్ బిట్ తర్వాత ఉన్న ఫస్ట్ లైన్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది. అలాగే కార్నర్ నుంచి చూసుకుంటే థర్డ్ బిట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు మంచి లొకాలిటీ, పీపుల్ లివింగ్ ఏరియా. ఈవెన్ మీకు వీడియోలో చూస్తున్నారు, చుట్టూ ఉన్న అన్ని హౌసెస్ కూడా ఫిల్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నాయండి. మనకు మెయిన్ రోడ్డు నుంచి జస్ట్ సెకండ్ బిట్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది. మనకు ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్న ప్రాపర్టీ. నార్త్ ఫేసింగ్ G+1 గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంటుంది. మంచి విశాలమైన కార్ పార్కింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ముందల మనకు చూసుకోవచ్చు. అలాగే ఇంటి లోపల ఫ్లోరింగ్స్ కానివ్వండి, అలాగే జిప్సమ్ షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ఇస్తున్నారు. రాజస్థాన్ మార్బుల్స్లో ఉన్న ఫ్లోరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకు. ఇది వచ్చేసి కిచెన్ స్పేసు. కిచెన్లో కూడా మంచి స్టోరేజ్ పర్పస్లో సెల్ఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 BHK రావడం జరుగుతుంది. టీవీ యూనిట్, అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మనకు ఒకసారి బెడ్రూమ్ యొక్క స్పేస్, అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్స్తో ఇవ్వడం జరుగుతుంది ప్రాపర్టీ చూసుకుంటే మనకు. అలాగే హౌస్కు ఈస్ట్ అలాగే నార్త్ 2 డోర్స్ కూడా ఉంటున్నాయి. మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్. ఈవెన్ కమర్షియల్ రోడ్డు చూసుకోవచ్చు అండి. వెహికల్స్ వెళ్తున్నదే మనకు మెయిన్ రోడ్డు. మెయిన్ రోడ్డు నుంచి అతి దగ్గరగా ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు ఇటుగా చూసుకుంటే బాత్రూమ్ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ చూసుకోవచ్చు. కంప్లీట్గా గ్రానైట్తో ఉన్న స్టెప్స్ ఇస్తున్నారు. ఈవెన్ హెడ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, రెయిన్ వాటర్ పడకుండా. మనకు ఇప్పుడున్నది మనం ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 హాల్స్ ఉంటున్నాయి. ఫస్ట్ ఎంట్రీలోనే మినీ సిట్అవుట్ ఏరియా ఉంటుంది. అలాగే కొంచెం లోపలికి రాగానే టీవీ యూనిట్ దగ్గర ఇంకొక హాల్ స్పేస్ ఉంటుంది. చూసుకోవచ్చు, ఇదంతా హాలు, టీవీ యూనిట్ స్పేసు. ఇక్కడ కూడా మనకు ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి టోటల్గా 106 స్క్వేర్ యార్డ్లో ఉంటుందండి. 106 గజాల్లో కట్టబడింది. దీని యొక్క డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ 21.3 ఉంటుంది. లోత్ వచ్చేసి 45 ఫీట్లు ఉంటుంది. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకుంటే జస్ట్ 90 lakhs మాత్రమే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఇంకా తగ్గించడం జరుగుతుంది. మెయిన్ రోడ్ నుంచి థర్డ్ బిట్ ఇది వచ్చేసి మనకు 90 lakhs. G+1 హౌసు, నార్త్ ఫేసింగ్. లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండర్ నాగారం మున్సిపాలిటీ, రాంపల్లిలో ఉంటుందండి. రాంపల్లి విలేజ్ చౌరస్తాకి అతి దగ్గరగా ఉన్న ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకు. నియర్ బై చర్లపల్లి రైల్వే టెర్మినల్. చర్లపల్లి రైల్వే టెర్మినల్ వల్ల మంచి డిమాండ్ ఉన్న ఏరియా అంటే అది వచ్చేసి రాంపల్లి అని చెప్పొచ్చు. ఇక్కడ అన్నీ కూడాను మనకు 100 feet రోడ్స్ వైండింగ్ జరుగుతుంది. అలాగే చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా మనకు ఓపెన్ అవ్వడం ద్వారా మంచి డిమాండ్ ఉన్న ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తున్నాం, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, ప్రాపర్టీ విజిట్ అవ్వండి.